వెల్కమ్ బ్యాక్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో రైతులు రోడ్డెక్కారు. హబ్సీపూర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. వడ్లు కొనుగోలు చేయట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్ బి గ్రేడ్ పేరుతో మోసం చేస్తున్నారని అన్నదాతలు ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. రైతుల ధర్నాతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎంతో రైతులకు అన్యాయం చేస్తుంది. దీన్ని ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనేది తీసేసి జీవోని తీసేసి ఏ గ్రేడ్ కు కొనాలని మేము రైతుల పక్షాన కోరుతా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ పాలన జరుగుతూ ఉంది కాంగ్రెస్ హయాంలో. ఇది బి గ్రేడ్ కు ఎంతవరకు సమంజసమో. రైతు లేనిది రాజ్యం. రైతు అన్నది వెన్నుముక్క ప్రభుత్వానికి కానీ రైతు కానీ దేశానికి కానీ. రైతు అనేది వెన్నుముక్కగా నిలుస్తున్న దేశం మన దేశం. అలాంటి రైతులను కోసపెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమొస్తుందో మాకు అర్థం కావడం లేదు. ఇలాంటి ఈ మొండి వైఖరిని ప్రభుత్వం వెంటనే విరమించుకొని ఈ వడ్లను ఏ గ్రేడ్ గారికి కొనాలని రైతుల పక్షాన మేము కోరుకుంటూ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఇది ఇలా కొనసాగించుకుంటూ పోతా ఉంటే దీన్ని విస్తృతం చేస్తూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కి మేము విన్నవించుకునేమంటే ఇవాళ మీ హయాంలో మీ గవర్నమెంట్ లో మేము రైతులకు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మిల్లర్లంతా ఒక్కటై సిండికేట్ అయి మిల్లర్లు గవర్నమెంట్ కుమ్మక్కై ఇవాళ మేము పండించిన నాణ్యమైన ధాన్యం పండించిన రైతులందరము మేము ఇలా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు నాసిరకం ధాన్యం పేరిట 20 రూపాయలు తక్కువ చేసి మీరు మా వడ్లు కొనుగోలు కొంటామని మీరు అంటున్నారు. అది ఎందుకో మాకు